ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇక ఇప్పుడే అందిన వార్త, అకౌంట్ అంటే 2 కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ ఆర్బీఐ కొత్త రూల్స్ అనేది విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలలో కలిగి ఉంటే, అంటే ఒకటి ఏదన్నా ఎన్ని రకాలైన బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చా, లేదంటే కలిగి ఉంటే 10,000 వరకు ఫైన్ పడుతుందా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి నిబంధన ఏమైనా తీసుకొచ్చిందా? సో సాధారణ ప్రజలకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది, కానీ ఎక్కువ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటువంటి వ్యక్తులకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండడం అనేది సహజంగా ఉంటుంది. ఎందుకంటే మధ్యకాలంలో 2 బ్యాంక్ అకౌంట్లు అనేది సర్వసాధారణం అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ అంటే చాలా ఉండొచ్చు. ఉద్యోగులకు కూడా శాలరీ అకౌంట్, సేవింగ్ అకౌంట్ లెక్క వేరు మెయింటెనెన్స్ చేస్తారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఫైన్ విధిస్తుందనే ప్రచారం సాగుతుంది. ఇది చూసి చాలా మంది కంగారు పడుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది, ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నారని తెలుసుకుందాం. ఇక భారతదేశ ఆర్థిక వ్యవహారాల బ్యాంకింగ్ వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే కస్టమర్లకు సంబంధించి ఆర్బీఐ ఏకంగా దాదాపు 10,000 ఫైన్ వేస్తుందంటూ ప్రచారం సాగుతుంది సోషల్ మీడియాలో. ఇందుకు సంబంధించి పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. చివరికి ప్రచారం ఆర్బీఐ వరకు వెళ్ళింది. దీంతో వెంటనే అప్రమత్తమైన క్లారిటీ ఇచ్చింది. ఇది తప్పుడు ప్రచారం. ఓ వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నా ఎలాంటి ఫైన్ అనేది ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన అవసరాలకు తగ్గట్లు ఎన్నైనా ఉండొచ్చు అనమాట, అకౌంట్లు అయినా కలిగి ఉండొచ్చు. అదేవిధంగా బ్యాంకు అకౌంట్ సంఖ్య పైన ఎలాంటి పరిమితి కూడా జరిమానా కానీ లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. భారతదేశంలో ఇప్పుడంతా ఆన్లైన్ ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. చిన్న కిరాణా షాపుల నుండి కార్పొరేట్ సంస్థల వరకు కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే వాడుతున్నాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్స్ అయితే వాడుతున్నారు. అయితే ఇలా టెక్నాలజీ ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు జరపడం సౌకర్యవంతంగా ఉన్న, దీనివల్ల సైబర్ ఫ్రాడ్ పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ సరికొత్త ఆలోచన చేస్తుంది. అంటే ఆన్లైన్ మోసాలు అరికట్టేందుకు ఆర్బీఐ కొత్త భద్రతా ఫీచర్ని అయితే తీసుకురావడానికి పరిశీలన చేస్తున్నారు అన్నమాట. ఈ యూజర్లు తనకు తెలియని కొత్త వ్యక్తిగత ఖాతాకు మొదటిసారిగా 10,000 కంటే ఎక్కువ యూపీఐ కావచ్చు, ఐఎంపీఎస్ కావచ్చు, ఎన్ఈఎఫ్టీ ద్వారా పంపితే ఆ లావాదేవీలు గంటల పాటు హోల్డ్ అయితే ఉంటుంది. గంట పాటు పొరపాటున డబ్బులు పంపితే రద్దు చేసుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది. సైబర్ నేరాల సమయంలో కూడా వెంటనే అలర్ట్ అయితే డబ్బులు కాపాడుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇక ఇలా ఆన్లైన్ పేమెంట్ సంబంధించి 10,000 పరిమితిని కొందరు తప్పుడు అర్థం చేసుకున్నారు. ఎక్కువగా ఖాతాలుంటే ఫైన్ అంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు. కానీ ఆర్బీఐ మాత్రం అలాంటి ఆలోచన ఏం లేదని స్పష్టం చేసింది. కాబట్టి ఎక్కువ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదన్నమాట.